Dear students, see 11.12.1 లో సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ఎ స్టోమ్ అండ్ ద బ్రోకెన్ పాట్ bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between foot and top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. ఇక్కడ క్వశ్చన్లో మనకి క్లియర్ అర్థం చేసుకునేది ఏంటి అని అంటే ఏ ట్రీ బ్రోక్స్ డ్యూ టు ద స్టోమ్. ఒక ట్రీ హైట్గా ఉన్నది, స్టోమ్ వల్ల బ్రోక్ అయింది, కొంత పార్ట్ అనేది విరిగిపోయింది అన్నట్టు. విరిగిపోయి కొంత పార్ట్ హైట్ ఉండి మిగతా పార్ట్ ఈ విధంగా పడిపోయింది అన్నట్టు డ్యూ టు స్టోమ్ అండ్ ద broken part bends so that the top of the tree touches the ground. సో బ్రోకెన్ పార్ట్ విరిగిపోయిన తర్వాత ఆ టాప్ అది ట్రీ టాప్ అనేది గ్రౌండ్కి టచెస్ అయింది బై మేకింగ్ 30 degrees యాంగిల్. సో దాని యాంగిల్ ఎంత అంటే 30 degrees యాంగిల్ చేస్తూ ఉంది యాంగిల్. నెక్స్ట్ విత్ ద గ్రౌండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈ 6 meters. అంటే ఇక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అనేది గ్రౌండ్కి, ఇది గ్రౌండ్, ఈ ట్రీ అనేది చాలా హైట్ ఉన్నది, కాకపోతే ఇక్కడికి బ్రేక్ అయిపోయి రిమైనింగ్ ట్రీ పార్ట్ ఏదైతే ఉందో అది గ్రౌండ్కి ఇట్లా పడిపోయింది అన్నట్టు. సో ఇక్కడ హైట్ ఉండాల్సిన ట్రీ పడిపోయి ఇట్లా ఈ విధంగా 30 degrees చేసే విధంగా మనకి కలిగిపోయింది. ఇదేంటి అని అంటే ట్రీ యొక్క టాప్ పాయింట్. ఓకే, ట్రీ యొక్క టాప్ అండ్ ఇది ఫుట్ ఆఫ్ ద ట్రీ, రైట్. ఇదేంది ఆఫ్ పార్ట్. ఓకే, ఆఫ్ పార్ట్ ఆఫ్ ది వన్ పార్ట్ ఆఫ్ ది ట్రీ, రైట్. ద గ్రౌండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈ 6 meters. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. అంటే ఇది కింద పడిపోకముందు దాని హైట్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకి 6 meters అని ఇచ్చారు, అవునా? 6 meters. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ హైట్ కొంత, ఈ హైట్ కొంత అని అనుకుంటున్నాను. ఈ హైట్ని ఏ అనుకుంటున్నా, ఈ హైట్ని బి అనుకుంటున్నా. ఓకేనా? సో దాన్ని మనం క్లియర్గా రాసుకుందాం. ఓకే, రాసుకుంటే ఏమొస్తుంది ఫస్ట్ మనకు అని అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ, అవునా? ఎంత? 6 meters. అది రాద్దాం. therefore the distance between okay the foot of the tree, ఇక్కడ నుంచి the foot of the tree and point of contact of the top of the tree and top of the tree, అవునా? టాప్ ఆఫ్ ద ట్రీ అంటే ఇక్కడ. సో ఈ మధ్య డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 meters, అవునా? రైట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ హైట్ ఉంది కదా, ఈ హైట్ని లెట్ the length of remaining height, let the length of remaining part of the tree is equals to ఎంత అనుకుంటున్నాను నేను? ఏ అనుకుంటున్నాను. ఓకే, ఈ హైట్ని ఏ అనుకుంటున్నాను. ఓకే, ఈ ఫాలింగ్ డౌన్ అయిన దాన్ని బి అనుకుంటున్నాను. లెట్ ద లెంత్ of the broken part of the tree is equals to b. Okay,
ఒకటి ఏ అనుకుంటున్నాను, ఒకటి బి అనుకుంటున్నాను. సో మనకి యాంగిల్ కూడా ఉంది కదా, ఎలివేషన్. ద యాంగిల్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, టాప్ ఆఫ్ ద ట్రీ నుంచి బ్రోకెన్ పార్ట్ వరకు. అవునా, యాంగిల్ బిట్వీన్ బ్రోకెన్ పార్ట్ with the ground is 30 degrees, రైట్. ఈ బ్రోకెన్ పార్ట్ గ్రౌండ్ తోటి చేసే యాంగిల్ ఎంత ఉంది అని అంటే 30 degrees ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఫిగర్ నుంచి ఏం రాసుకోవచ్చు క్లియర్గా, ఇవన్నీ క్లియర్ డీటెయిల్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్. దీని నుంచి నేనేం రాసుకున్నా, అంటే tan 30. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు రావాల్సింది యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక అడ్జసెంట్ సైడ్ మనకు తెలుసు, అడ్జసెంట్ సైడ్కి ఆపోజిట్కి సైడ్కి మధ్య ఉండే రిలేషన్ ఏవేవి రేషియోస్ ఉంటాయి, టాను కాటును. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా మనకు వస్తుంది. సో tan 30 degrees తీసుకుంటున్నాను నేను. ఓకే, యూజ్ చేయొచ్చు, కాట్ యూజ్ చేసినా వస్తుంది, టాన్ యూజ్ చేసినా వస్తుంది. ఓకేనా, tan 30 degrees ఎంత మనకు, tan 30 degrees అంటే opposite side of 30 degrees by adjacent side of 30 degrees, that is equals to అపోజిట్ సైడ్ ఎంత ఉంది మనకు అని అంటే ఏ, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది అని అంటే బి 6 centimeters. ఓకే, ఏ బై 6 meters. సో దేర్ ఫార్ మనం tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 6. యాక్చువల్గా మనకి tan 30 degrees ఎంత మనకి 1/√3 కదా, అవునా, 1/√3, that is equals to a by 6. అవునా, సో ఈ 6 ఇటు వెళ్తే a is equals to 6/√3. సో అగైన్ నేను 6ని ఏం రాసుకుంటున్నా అంటే 3 into 2 రాసుకుంటున్నా /√3. అగైన్ 3ని ఏం రాసుకోవచ్చు, √3 into √3గా రాసుకోవచ్చు, ఇంటూ 2/√3 గెట్ క్యాన్సిల్ అయితే 2√2. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2√3. అంటే ఒక పార్ట్ ఏ పార్ట్ 2√3 వచ్చింది. రిమైనింగ్ పార్ట్ ఏంటి మనకు, అడ్జసెంట్ సైడ్కి హైపోటెనస్కి మధ్య రిలేషన్ ఏంది, కాస్ ఉంటుంది, సీకెంట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది యూజ్ చేసినా వస్తుంది. సో నేను cos 30 degrees తీసుకుంటున్నాను. cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ 30 degrees by hypotenuse, that is equals to adjacent side is equals to 6 meters by hypotenuse ఎంత b. cos 30 degrees ఎంత మనకు √3/2, అవునా, √3/2 is equals to 6/b. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b into √3 is equals to 6 2 12. ఓకేనా, b ఎంచుకోండి, 12/√3, that is equals to 4 into √3 into √3 రాసుకోవచ్చు బై √3 గెట్ క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు 4√3. ఓకేనా, సో మనకి టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఏమవుతుంది, దేర్ ఫోర్ టోటల్
height of the tree is equals to a plus b. అవునా, a is equal to 2 root 3 వచ్చింది ప్లస్ b is equal to 4 root 3 వచ్చింది. That is equals to 6 root 3 is the height of the total tree.